మత్తిరి బిత్తిరి చెత్తిరి ఇంకేంది ఏదో ఒకటి పట్టు. ఓ ఏంది ఎవరు వస్తలేరు? అగో మార్కెట్లకు మళ్ళా కొత్త బాబు వచ్చినట్టున్నాడు కదా, గీనే ఏమేలుగా పెడతాడో చూడాలే. సామి ఓ సామి, ఎవరు నువ్వు? ఏంది నీ కథ? ధర్మ సంస్థాపన గురించి ధ్యానం చేసే టైం అయింది. డిస్టర్బ్ చేయకు పో. ఏంది డిస్టర్బ్ చేయొద్దా? నాకెందుకో గీనని చూస్తుంటే డౌట్ కొడుతుందిలా. నమస్కారం స్వామి. నమస్కారం నాయన, చెప్పు నీ సమస్య ఏంటి? టిఫిన్ చేశారా స్వామి? భలే గుర్తు చేసావురా, ధ్యానంలో పడి మర్చిపోయాను. స్వామి టిఫిన్ చేశాను. నాకేం కనిపించలేదు. నీలాంటి తుచ్చ మానవులకు అది కనబడవు. ఇంతకీ ఏం తిన్నారు స్వామి? డబల్ అండా ఎగ్ ఫ్రైడ్ రైస్ విత్ ఎక్స్ట్రా టమాటో సాస్. మీరు ఎగ్ తింటారా స్వామి? ఎగ్ ఏంటి, దాని తల్లిని కూడా తింటాను. ఇంతకీ నువ్వు వచ్చిన పని ఏంటో అది చెప్పు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు స్వామి? హిమాలయాల నుంచి వచ్చాను. ఇక్కడికి ఎందుకు వచ్చారు స్వామి? కళ్యాణి కోసం, స్వామి లోక కళ్యాణం కోసం. లోక కళ్యాణం అంటే ఏంటి స్వామి? ఈ లోకంలో ఉన్న అందరికీ పెళ్లి చేయడమే లోక కళ్యాణం. స్వామి అయితే నాకింత పెళ్లి కాలేదు స్వామి. నీకు పెళ్లి దోషం లేదురా, పిల్లి పిల్లి దోషం ఉంది. ఏంటి పిల్లి? పిల్లి దోషమా? అంతేంటి స్వామి? పోయిన జన్మలో నువ్వు ఒక పిల్లివి, అప్పుడు నువ్వు ఇంకో పిల్లిని పెళ్లి చేసుకున్నావు. జన్మ జన్మలకు తోడుంటానని పంచభూతాల సాక్షిగా చెప్పావు. ఇప్పుడు ఆ పిల్లిని తీసుకొచ్చే నీ పెళ్లి చేస్తా. ఈ జన్మలో కూడా నీకు ఆ పిల్లితోనే పెళ్లి జరుగుతుంది. ఏం స్వామి అట్లా ప్రమాణం చేసిందా? రోగం చూస్తున్నా నా మీద ఉంచుతారు స్వామి. మీ కాలు మోగుతా స్వామి, ఎట్లా ఈ పరిష్కారం నుంచి బయటపడేయండి స్వామి. భయపడకు నాయన, కళ్ళు మూసుకో. ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని జపించు. పిల్లియో పెళ్ళియో క్యాన్సల్యో, పిల్లతో పెళ్ళియో ఫిక్సియో. అవ్వా ఏమన్నా గిసొంటి మంత్రం ఉంటుందా అనుల్లా? మొత్తం మోసమే గిన చేసేది. నాకు వార్తలు చదివే పనుంది కానీ లేకపోతే ఆడికి పోయి 4 జపరిస్తుండే. నాయన, ఈ జపాన్ని 100 రోజులు 105 సార్లు రోజు జపించు. నీకు చక్కటి పిల్లితో, ఆ పిల్లతో నాయన, పిల్లతో పెళ్ళవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి. థ్యాంక్ యూ గింక్ యూ వద్దు నాయన, ఒక 10,000 పంపు. సరే పంపుతున్నా. నెంబర్ చెప్పానా? చెప్పండి. అయిపోయిందా? దొబ్బై మ్యారేజ్ ప్రాప్తిరస్తు. దొబ్బై. అబ్బరి కొడుక, గీ స్వామి దొంగున్నట్టున్నాడు కదా, నాకు ముందుగానే డౌట్ వచ్చింది. మళ్ళా ఎవరు బలైతారో చూడాలే. నీ కాలు మొక్తా తల్లి. అమ్మో, నా మీద కేసు పెట్టకమ్మా, చిత్త పని చేసిరమ్మా. నీ కాలు మొక్తా. స్టేట్ మారినాం కదా. ఎప్పుడు బాబాల కాళ్ళే కాదమ్మా, అప్పుడప్పుడు భక్తురాల కాళ్ళు కూడా మొక్కాలన్నమాట. ఇంతకీ ఎంతసేపు అయిందమ్మా వచ్చి? గంట సేపు అయింది స్వామి. గంటనా? ఓహో, మరి నన్ను లేపలేదు? మీరు ధ్యానంలో ఉన్నారు కదా స్వామి. అలా అర్థమైందా తింగేదానికి? స్వామి గులుక్కుంటున్నారు? లేదమ్మా, లోక కళ్యాణం కోసం మంత్రాలు చదువుతున్నాను. ఏం మంత్రం స్వామి, నాకు కూడా చెప్పండి. ఓం శాంతి. స్వామి అడగకుండా నా పేరు చెప్పారు స్వామి, మీకెలా తెలుసు? ఇంతకీ నీ పేరేంటి? స్వామి శాంతి. అంటే బాబాలం కదా, మాకు ఇట్టే తెలిసిపోతాయి. సంతోషం స్వామి. స్వామి ఇది ఎలాగైనా సరే ఈ ప్రపంచంలో నేను అందరికన్నా ఫేమస్ కావాలి. వెరీ సింపుల్, నాతో వచ్చేయి. అంటే అలా కాదమ్మా, నాతో వచ్చేస్తే యూట్యూబ్, మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్నిట్లో మనమే ఉంటాం. అప్పుడు నువ్వు ఎంత ఫేమస్ అంటే అంత ఫేమస్ అయిపోవచ్చు. తొందరగా తొందరగా రా. అరే గా పొల్ల జీవితాన్ని ఆగం చేసినట్టున్నాడుగా గీ దొంగ బాబా.
ఇగో సామి నీకు మంచి మర్యాదగా చెప్తున్నా గా ఏషం తీసి నీ పని నువ్వు చూసుకో లేకుంటే మా పోరగాళ్ళని పంపిస్తా చూడు ఆగు నీ సంగతి చెప్తా హలో పోరగాళ్ళు ఏడున్నారా ఈ మార్కెట్లకి దొంగ బాబు వచ్చిండు వాడు నడుచుకోండి ఒక పారి ఏమిటి ఆయన ఇంకా రాలేదు ఆహా నువ్వు కూడా వస్తున్నావా అయితే బట్టలేవి ఏమైంది నాన్న మళ్ళడుగు అన్న ఇక్కడనే అన్న ప్లీజ్ అన్న దండం పెడతా అన్న వదిలేపెట్టన్నా అన్న 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 ఎంత మందిని మోసం చేస్తారా మీరు అన్న ఏమనుకోకన్నా ఎంత మందిని చేస్తారు ఇలా మోసం అన్న ప్లీజ్ అన్న అమ్మ అమ్మో అయిందా బాగైందా ఇప్పుడు అర్థమైందా శ్రీదేవి అంటే ఏందో ఇంకో పారి నా కళ్ళల్లో పడ్డారనుకో బిడ్డ కోసి కారం పెడతా ఏమనుకున్నారో చూసిండ్రు కాదుల్లా ఫేక్ బాబా ఇలాంటి మోసాలు చాలా జరుగుతున్నాయి మొన్ననే నాగోళ్ళ స్వామి పూజ చేస్తానని చెప్పి 5 తులాల బంగారం దోసుకొని పోయిండట జర అన్ని మాయలలో వడకుర్రి జర భద్రంగా ఉండిర్రి